మహాభారత యుద్ధం ప్రారంభమవుతుంది. కౌరవ పాండవ సైన్యాలు యుద్ధభూమిలో మోహరిల్లుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని రథసారథ్యం వహిస్తాడు. ప్రతిపక్షంలోని తన బంధువులను ఆత్మీయులను చూచి వీరితో నేను యుద్ధం చేయాలా అని వికల మనస్కుడే అర్జునుడు రథాన్ని వెనక్కు తిప్పమని తాను యుద్ధం చేయలేనని కృష్ణ పరమాత్మకు చెబుతాడు. కృష్ణుడు చిరునవ్వుతో రథాన్ని వెనుకకు మరలించి కొంత దూరం తీసుకుని వెళ్ళి అర్జునునితో, నీవు నిమిత్తమాత్రుడవు అర్జున, ఈ యుద్ధాన్ని నడిపించేది నేను, అన్నిటికీ మూల కారణము నేనే. నీకు కర్మ చేయడం మీదే అధికారం ఉంటుంది, కర్మ యొక్క ఫలముపై కాదు. ఇప్పుడు యుద్ధం అనివార్యము అని చెప్పి తన విశ్వరూప సందర్శనము చేయిస్తాడు. అర్జునునికి కర్తవ్యాన్ని బోధిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు, యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. విశ్వరూపధారి అయిన శ్రీ మహావిష్ణువును చూచి ఆశ్చర్యచకితుడైన అర్జునుడు కన్నీటితో అతని పాదములపై వ్రాలి శరణు వేడుతాడు. సర్వమూ తెలుసుకొని యుద్ధానికి సిద్ధమవుతాడు.